రేపే సోమవారం, అలానే విజయదశమి కూడా. విజయదశమి 23న అని పండితులు తేల్చి చెప్పారు. అయితే విజయదశమి అలానే సోమవారం. చాలా ప్రాంతాలలో విజయదశమిని సోమవారం రోజే జరుపుకోవడం జరుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం 24 మంగళవారం రోజు విజయదశమిని జరుపుకుంటూ ఉన్నారు. కానీ మన భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశాలలో ప్రాంతాలలో మాత్రం విజయదశమిని సోమవారం రోజున మాత్రమే జరుపుకుంటూ ఉన్నారు. అయితే రేపు సోమవారం విజయదశమి కూడా. ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే చాలు ఎన్నో జన్మాల నుండి అనుభవిస్తున్నటువంటి పాపాలు, దరిద్రాలు, దోషాలు అన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతూ ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం కూడా కలుగుతూ ఉంటుంది. మామూలుగానే విజయదశమి అంటేనే విజయానికి సంకేతంగా పిలువబడుతుంది. విజయానికి చిహ్నంగానే విజయదశమిని భావిస్తూ ఉంటాము. పురాణాల ప్రకారం, మహాభారతం ప్రకారం చూసుకున్నట్టు అయితే విజయదశమి అనేది ఎంతో పవిత్రత కలిగినటువంటిది. అన్ని విజయాలను మనకు తెచ్చిపెట్టేటటువంటి ఒక గొప్ప పండగ అని చెప్పుకోవచ్చు. ఈ విజయదశమి రోజున కొత్త వాహనాలు కొనుగోలు చేయటం, కొత్త వస్తువులను కొనుగోలు చేయటం, టీవీ, ఫ్రిడ్జ్ వంటి ఎలక్ట్రికల్ సామాన్లు కూడా ఈ విజయదశమి రోజు కొనుగోలు చేస్తే సంవత్సరం పొడుగా వాటికి ఎలాంటి ఆటంకాలు ఉండవు అని నమ్ముతూ ఉంటాము. శాస్త్రాలు, పురాణాలు, వేద పండితులు కూడా అదే వివరిస్తూ ఉన్నారు. అలానే విజయదశమి కంటే 9 రోజుల ముందు మనం ఘనంగా నవరాత్రులను జరుపుకుంటాము. నవరాత్రులలో దుర్గాదేవిని 9 రోజులు 9 అవతారాలలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ, ఒక్కొక్క అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. దుర్గాదేవిని 9 రోజులు కూడా నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తరువాత 10వ రోజున విజయదశమిని అంటే దసరాని ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ దసరా రోజు ముఖ్యంగా శమీ వృక్షాన్ని పూజించటం ఆనవాయితీ. ఈ శమీ వృక్షం అనేది ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. దసరా రోజు జమ్మి చెట్టు లేని పూజ ఎక్కడా కూడా జరగదు. అన్ని ప్రాంతాలలో కూడా శమీ వృక్షాన్ని ఖచ్చితంగా పూజిస్తూ ఉంటారు. ఈ శమీ వృక్షం ఇలా ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంది. అయితే ఈ శమీ వృక్షం అనేది ఈ మధ్యకాలంలో అంతరించిపోవడం జరుగుతుంది. కాబట్టి విజయదశమి రోజున వీలైనంత మంది శమీ వృక్షాన్ని మీ ఇళ్లల్లో కానీ, మీ పంట పొలాల్లో కానీ, తోటల్లో కానీ నాటుకోవడం, రోడ్ సైడ్లలో నాటడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే విజయదశమి రోజున ఎందుకు నాటాలి అంటే, ఈ శమీ వృక్షాన్ని విజయదశమి రోజున ఎవరైతే తమ తమ ఇంటి ముందర విజయదశమి రోజు శమీ వృక్షాన్ని ఎవరైతే నాటుతారో అలాంటి వారికి ఇక తిరుగులేని రాజయోగం, అదృష్టం పడుతుంది అని వేద పండితులు వివరిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇక మీరు పట్టిందల్లా బంగారం. మీరు ఏ పని చేసినా అందులో విజయం కలుగుతుంది. ఇక అపజయం అన్న మాటే ఉండదు అని శాస్త్రమే చెబుతుంది. ఈ శమీ వృక్షం అనేది శ్రీరాముడికి ఎంతో ఇష్టం. ఎందుకంటే శ్రీరాముడు అయోధ్యను వీడి సీతాదేవిని తీసుకురావడానికని రావణాసుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు శమీ వృక్షాన్ని నమస్కరించుకొని శమీ వృక్షానికి పూజలు చేసి శమీ వృక్షం యొక్క దీవెనలను పొంది శమీ వృక్షం దగ్గర పెట్టిన ఆయుధాలను తీసుకుని వెళ్ళి యుద్ధంలో గెలిచి సీతా సమేతంగా అయోధ్యకి వచ్చి పట్టాభిషేకాన్ని పొందుతాడు శ్రీరాముడు. ఇక ఇంతటి ఘన విజయాన్ని సాధించింది కూడా ఈ విజయదశమి రోజునే అని శాస్త్రాలు, పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే రాజ్యాన్ని అధికారంగా తీసుకొని పట్టాభిషేకాన్ని పొంది సీతా సమేతంగా అయోధ్యలో అడుగుపెట్టిన ఘనత శ్రీరామమూర్తికి మాత్రమే సాధ్యమయ్యింది. ఇక అదేవిధంగా 9 రోజుల పాటు ఎంతో ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేసి ఆ దుర్గాదేవి రకరకాల అలంకరణ అవతారాలలో ఆ యొక్క రాక్షసుణ్ణి హంతం చేసి తరువాత 10వ రోజున ఘనంగా విజయదశమిని జరుపుకోవడం జరిగింది. అంతేకాదు, పాండవులు, కౌరవులు యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో పాండవులు శమీ వృక్షం దగ్గర అంటే జమ్మి చెట్టు దగ్గర తమ తమ ఆయుధాలను ఉంచి ఆ తరువాత ఆ వృక్షం దగ్గర పెట్టిన ఆయుధాలకి పూజలు చేసి శమీ వృక్షానికి నమస్కరించుకొని యుద్ధానికి బయలుదేరి
యుద్ధంలో ఘన విజయంతో తిరిగి వచ్చినట్టు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. అందువల్లే ఈ శమీ వృక్షానికి ఇంతటి ప్రాముఖ్యత. అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా మీ కోరికలను, ఏవైనా తీరని కోరికలు ఉన్నా, కోరికలు ఏవున్నా సరే, విజయదశమి రోజున ఒక తెల్లటి పేపర్ పైన మీ కోరికలను రాసి శమీ వృక్షం దగ్గర పెట్టండి, శమీ వృక్షంపై తగిలించండి. ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రం చెబుతుంది. వేద పండితులు కూడా వివరిస్తున్నారు. ఇలా ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొందిన ఈ శమీ వృక్షానికి దసరా రోజు ఘనంగా పూజలు చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ శమీ వృక్షం అనేది ఎంతో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. అలానే ఈ శమీ వృక్షం అనేది మన భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఎన్నో ఔషధ గుణాలతో కలిగి ఉంది. అలానే ఈ శమీ వృక్షం అనేది అపరజితి దేవి యొక్క ఆశీస్సులతో ఈ దసరా రోజు రెట్టింపు శక్తితో ఉంటుంది. శమీ వృక్షాన్ని దసరా రోజు బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాము. శమీ వృక్షం యొక్క ఆకులను బంగారం అని ఇతరులకి పంచిపెట్టి అలై బలై చేస్తూ ఉంటాము. ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ శమీ వృక్షం యొక్క ఆకుపైన ఈ దసరా రోజు ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారికి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. అంటే రేపు సోమవారం రోజు శమీ వృక్షం యొక్క ఆకుని లేదా చిన్న కొమ్మను తీసుకొని వచ్చి దానిని మీ యొక్క ఈశాన్యం దిక్కున వేసి, తరువాత ఆ ఆకుపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి, ఆ ఆకుపైన 2 మట్టి ప్రమిదలను లేదా స్టీలు, ఇత్తడి కుందిని ఏదైనా ఒక దానిని పెట్టండి. మట్టి ప్రమిద పెడితే మాత్రం 2 మట్టి ప్రమిదలను కలిపి పెట్టండి. ఒకటి మట్టి ప్రమిదలో వెలిగించొద్దు. 2 మట్టి ప్రమిదలను కలిపి పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించండి. 2 వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి ఈశాన్యం దిక్కున పెట్టి అక్కడ 2 ఎల్లో కలర్ అంటే పసుపు రంగు పూలు, ఇంకో 2 ఎరుపు రంగు పూలను దీపం దగ్గర ఉంచండి. అలా పెట్టి దీపానికి ధూపం కూడా చూపించి అక్షంతలను వేసి నమస్కరించుకొని మీ కోరికను చెప్పి ప్రతి పనిలో విజయం కలగాలి అని నమస్కరించుకోండి. అలానే మీరు కొత్త బండ్లు కొనాలి అనుకున్నా, ఒకవేళ కొన్నా కూడా ఈ విజయదశమి రోజున పూజలు చేయండి. కొత్త బండి, అలానే కొత్త ఆయుధాలు కావచ్చు, కొత్త రకం పనిముట్లు కావచ్చు, కొత్తగా లేదా మీ ఇంట్లో ఉన్న పనిముట్లను కూడా శుభ్రంగా కడిగి వాటికి కూడా తిరిగి పూజలు చేయవచ్చు. మీ ఇంట్లో ఉన్న బండికి ఇలా వేటికైనా సరే పూజలు చేయడం చాలా మంచి ఫలితం కలుగుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇలా మీ కొత్త వాహనాలు కొనుగోలు చేసినా లేదా మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు, వాహనాలు అయిన వాటిని కూడా ఈ విజయదశమి రోజున పూజించడం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా, రేపు సోమవారం విజయదశమి రోజున శమీ వృక్షం యొక్క ఆకుపై కానీ చిన్న కొమ్మపై కానీ ఈశాన్యం దిక్కున దీపాన్ని వెలిగించండి. సకల ఐశ్వర్యాలతో మీ ఇల్లు నిండిపోతుంది. దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి.